అన్న ఒక డౌట్ వచ్చిందన్న. ఏందన్నా అట్లనో బ్రేకప్ అయింది. నీకేందన్నా 2 రోజుల్లో ఐశ్వర్య లాంటి అమ్మాయి వస్తుంది సరే అని డౌట్ ఏందో అడుగు. ఇది ఉడకబెట్టే బదులు పచ్చి దావత అయిపోతుంది అన్న. ఇది ఉడకబెడితే గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైము వేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్ తాగేస్తే బాడీ అబ్జర్వ్ చేసుకోవాలా. నువ్వు గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ అనుకుంటున్నావు కానీ దాంట్లో సాల్మోనిలా అనే బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియానా? లోపట్నే కాదు బయట కూడా ఉంటుంది. కనిపిస్తలేదా మరి? అది కనిపించదు. అది రీసెర్చ్ ఏం చెప్తుందంటే 20,000 కోడిగుడ్లలో ఏదో ఒక్క కోడిగుడ్లో ఉంటుందని చెప్తుంది. కానీ కొన్ని రీజన్స్లో ఎక్కువ అవడం ఉండే ఛాన్సెస్ ఉంది. ఆ బ్యాక్టీరియా తోటి ప్రాబ్లం ఏంటంటే అబ్డామినల్లో క్రాంప్స్ రావడం, నాసి, వామిటింగ్ ఇలా అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఆ వైట్ కలర్ ఉంటుంది చూసిన ఎగ్ లోపల అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అది ఏం చేస్తుంది అంటే నీ బయోటిన్ అబ్జార్ప్షన్ ఉంటుంది చూసినావు మొత్తం తక్కువ వేస్తుంది. దానివల్ల బయోటిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరీ ఎక్కువ రాగా తీసుకుంటే అట్లా. కాట్రాజ్ డైరెక్ట్ మింగేస్తుంది కదా, అదే పాము డైరెక్ట్ మింగేస్తుంది కదా. పాములు అడాప్ట్ చేసుకునేరా, వాటికి ఏం కాదు. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే రా ఎగ్స్కి బాయిల్డ్ ఎగ్స్ మన బాడీ అనేది మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది 70 to 80, 90% వరకు. కానీ రా ఎగ్స్ 50 to 60%. మరి అబ్జార్ప్షన్ కూడా ఇంపార్టెంటే కదా. అండ్ ఐశ్వర్య పడుతుందంటవారా? ఐశ్వర్య వల్ల మమ్మీ కూడా నీకు పడదు. మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ పని.